ఐమాక్స్ అంటే ఏంటి? జస్ట్ పెద్ద స్క్రీనా, లేదు దాని వెనకాల ఏదైనా రియల్ సీన్స్ ఉన్నదా? రండి, ఈ రోజు మనము ఈ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ని సైంటిఫికల్ గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. అండ్ ఈ వీడియో ఎండ్ లో ఈ ఐమాక్స్ మూవీస్ ని వాచ్ చేసేది వర్తా లేదా అని క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఐమాక్స్ అంటే ఇమేజ్ మ్యాక్సిమం. ఈ నార్మల్ మూవీస్ అని 35mm ఫిల్మ్లో షూట్ చేస్తారు, కానీ ఐమాక్స్ 70mm ఫిల్మ్లో షూట్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే మోర్ డీటెయిల్స్, షార్ప్ ఇమేజ్, బ్రైట్ కలర్స్. ఈచ్ ఐమాక్స్ ఫ్రేమ్లో నార్మల్ ఫిల్మ్ కన్నా 10 times మోర్ రెజల్యూషన్ ఉంటుంది. సో బిగ్గర్ ఫిల్మ్ అంటే ఇంకా ఎక్కువ క్లారిటీ. నార్మల్ థియేటర్ స్క్రీన్ పెద్దగా ఉంటుంది, బట్ ఐమాక్స్ హ్యూజ్గా ఉంటుంది. కొన్ని స్క్రీన్స్ లిటరలీ ఒక 7-story బిల్డింగ్ హైట్ ఉంటాయి. మోర్ ఓవర్ ఐమాక్స్ స్క్రీన్ ఫ్లాట్ కాదు, కొంచెం కర్వ్డ్ గా ఉంటుంది. సో ఇమేజ్ మీ పెరిఫరల్ విజన్ ని కవర్ చేస్తుంది, మీ బ్రెయిన్ కి నేను మూవీలో ఉన్నలా అని ట్రిక్ చేస్తుంది. స్క్రీన్ మీద స్పెషల్ కోటింగ్ ఉంటుంది, అది లైట్ ని బెటర్ గా రిఫ్లెక్ట్ చేసి ఎడ్జెస్ లో కూడా బ్రైట్ అండ్ షార్ప్ ఇమేజ్ ని ఇస్తుంది. మీ ఐస్ ఫ్రేమ్ ని కాదు, ఒక కంప్లీట్ వరల్డ్ ని చూస్తాయి. నార్మల్ థియేటర్లో కార్నర్ సీట్ వేస్తే యాంగిల్ వియర్డ్గా ఉంటుంది, సమ్ టైమ్స్ ముందుండే వాళ్ళ హెడ్ బ్లాక్ చేస్తుంది. బట్ ఐమాక్స్లో అలా జరగదు, ప్రతి రో కొంచెం హైట్లో ఉంటుంది, సో ఎవ్వరూ మీ వ్యూని బ్లాక్ చేయరు. సీట్స్ అన్ని స్క్రీన్కి సెంటర్లో ఫేస్ అయ్యేలా డిజైన్ చేసి ఉంటారు. సో యాక్చువల్లీ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ అవర్ హ్యూమన్ ఐ మూమెంట్. మన ఐస్ న్యాచురల్గా ఫార్వర్డ్లో చూస్తుంది, ఈ ఐమాక్స్ సీటింగ్ దాన్ని కరెక్ట్గా మ్యాచ్ చేస్తుంది. దానివల్ల ఐమాక్స్ థియేటర్లో మనం ఎక్కడ కూర్చుంటే కూడా పర్ఫెక్ట్ వ్యూ దొరుకుతుంది. నిజమైన మ్యాజిక్ ఈ ప్రొజెక్టర్స్లో ఉంటాయి. నార్మల్ థియేటర్స్లో ఒక ప్రొజెక్టర్ని వాడతారు, కానీ ఐమాక్స్లో 2 ప్రొజెక్టర్, ఎస్ డ్యూయల్ 4K ఆర్ 8K లేజర్ ప్రొజెక్టర్స్ని వాడతారు ఫర్ బ్రైటర్ కలర్స్, డార్కర్ బ్లాక్ అండ్ సూపర్ షార్ప్ డీటెయిల్స్. ఆల్సో ఐమాక్స్లో ఆస్పెక్ట్ రేషియో డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ మూవీస్కి 2.39:1 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది, ఐమాక్స్కి 1.43:1 ఆర్ 1.90:1 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది ఫర్ మోర్ విజిబిలిటీ. అంటే ఈ వరల్డ్ని మనము ఇంకా కొంచెం ఎక్స్ట్రా చూడొచ్చు. స్క్రీన్ బాగుంటే విజువల్స్ బాగుంటాయి, కానీ సౌండ్ ఐమాక్స్ యూజెస్ 12 channels సరౌండ్ సౌండ్. కానీ ఇది ఎలా పనిచేస్తుంది? స్పీకర్స్ స్క్రీన్ కు వెనక, వాల్స్ లో, ఈవెన్ పైన కూడా ఉంటాయి. పర్ఫెక్ట్ సౌండ్ కోసం ప్రతి థియేటర్లో డైలీ బేసిస్లో ఈ సిస్టమ్స్ని క్యాలిబ్రేట్ చేస్తారు. స్క్రీన్ మీద ఒక స్పేస్ షిప్ లెఫ్ట్ నుంచి రైట్లో మూవ్ అయితే మనకి నిజంగానే ఒక స్పేస్ షిప్ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయినట్టు ఫీల్ ఇస్తుంది. మీరు చూసుంటారు కొన్ని మూవీస్లో ఫిల్మ్స్ ఇన్ ఐమాక్స్ అని ట్యాగ్ ఉంటుంది, అది ఐమాక్స్ కెమెరాలో షూట్ చేస్తుంటారు. ఇంకా కొన్ని మూవీస్లో ఎన్హాన్స్డ్ ఫర్ ఐమాక్స్ అని ట్యాగ్ ఉంటుంది, వాటిని నార్మల్గా షూట్ చేసి ఐమాక్స్ కోసం రీమాస్టరింగ్ చేస్తుంటారు. అది దా ఐమాక్స్ DMR, దట్ ఈస్ డిజిటల్ మీడియా రీమాస్టరింగ్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు. అది నాయిస్ని రిమూవ్ చేస్తుంది, కలర్స్ని ఎన్హాన్స్ చేస్తుంది, రెజల్యూషన్ని అప్స్కేల్ చేస్తుంది. ఈ నార్మల్ మూవీస్ కూడా ఐమాక్స్లో చూస్తే అమేజింగ్గా కనిపిస్తుంది. ఓకే, ఇవి అన్నీ ఒక సైడ్ ఉన్నాయి. ఈ ఐమాక్స్ మూవీ వర్తా లేదా? హెవీ అయిన మూవీస్ అయితే 100% ఎస్, లైక్ ఇంటర్స్టెల్లార్, స్పైడర్-మ్యాన్, అవతార్ అండ్ హెయిల్ మేరీ. సో మీరు ఈ మూవీస్ని అన్ని ఐమాక్స్లో చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు నార్మల్ టికెట్సా లేదు ఈ ఐమాక్స్ టికెట్సా అని మీకు డౌట్ వస్తే ఈ వీడియోని గుర్తుపెట్టుకోండి. మీరు రీసెంట్గా వాచ్ చేసిన బెస్ట్ ఐమాక్స్ మూవీని కమెంట్లో చెప్పండి. అండ్ మీకు ఎవరితో వెళ్ళి ఐమాక్స్ మూవీ చూడాలో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, క్లిక్ చేసి మా ఫ్రీ డెమోన్స్ట్రేషన్కి రిజిస్టర్ చేసుకోండి.